ఈరోజు మరి కాపు సంఘానికి కాపు భవన్ కట్టుకున్నానికి కలెక్టర్ గారు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. సైట్ నిమిత్తం 30 సెంట్లు సైట్ ఇవ్వడం జరిగింది. అది పూర్తిగా మంత్రి గారు దుర్గేష్ గారు సారథ్యంలో వారి సహకారంతోనే ముందుకు నడిచి మరి ఇవ్వడం జరిగింది. ఆ సైట్ ఇవ్వడంలో మంత్రి గారు ఎంత కృషి చేశారు, వారికి మరి మేమంతా కృతజ్ఞతలు తెలియపరుస్తూ అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారికి కానీ డిప్యూటీ ముఖ్యమంత్రికి కానీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. మరో ముఖ్యంగా ఎంపీ గారు పురంధేశ్వరి గారు కూడా చాలా సహకరించారు ఈ సైట్ విషయంలో. ఎలక్షన్ టైంలో వారు మాకు ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ నిలబెట్టుకుని ఈ రోజుని సైట్ అలాట్మెంట్ చేసినందుకు పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నట్టు మా కళ ఈ రోజు నెరవేరినందుకు మరొకసారి దుర్గేష్ గారి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు. సోదరులకు నమస్కారం. ఈరోజు చాలా సుదినం కింద మేము కాపు జాతి గర్వించే రాజమండ్రికి ఈ రూరల్కి సంబంధించిన కాపు జాతి అంతా గర్వించే రోజు అని భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఈ కూటమి మన పవన్ కళ్యాణ్ గారికి అయితే ఏంటి, చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, కాపు భవన్కి సైట్ ఇమ్మని మేము ఏనాటి నుంచో ఇంచుమించుగా 50 సంవత్సరాల నుంచి చకోర పక్షిలాగా ఎదురు చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఒక 30 సెంట్లు కలెక్టర్ గారు వారి బంగ్లా పక్కన అలాట్ చేసి మాకు అలాట్మెంట్ లెటర్ ఇవ్వడం జరిగింది. ఇదేమీ తేలిగ్గా వచ్చేయలేదు. మాకు ఎప్పుడైతే దుర్గేష్ గారు మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారో అప్పుడే చెప్పారు మాకు, ముందే నేను గెలిచిన తర్వాత కూటమిగాని వస్తే డెఫినెట్గా మీరు ఎదురు చూస్తున్న సైట్ని నేను కృషి చేయడం జరుగుతుందని వారు మాట ఇచ్చారు. నిజంగా మాటగా అలా నిలబడి ఇవాళ మాకు 30 సెంట్ల స్థలాన్ని కలెక్టర్ ఆఫీస్ గారి పక్కన ఇప్పించడం జరిగింది. వారు ఈ రిలేషన్స్ అంతా కూడా కంటిన్యూ కలెక్టర్ గారితో అలాగే మన ఎంపీ పురంధేశ్వర్ గారితో ఈయన మాట్లాడుతూ మమ్మల్ని అక్కడికి పంపిస్తూ మాకన్నా కూడా ఎక్కువ ఇంట్రెస్ట్గా దుర్గేష్ గారు దీన్ని ఎన్నాడో లేనిది ఈరోజు ఆయన వల్ల సాధించేలాగా మమ్మల్ని కూడా హుషారు చేసి పరిగెట్టించి ఈ 30 సెంట్లు మాకు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ధన్యవాదాలు మంత్రి వారికి, అలాగే ఎంపీ గారికి కూడా, పురంధేశ్వర్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా. మేము ఎక్కడైతే ఇంచుమించుగా ఈ 3 నియోజకవర్గాలు 2 నియోజకవర్గాల్లో కాపు సోదరులు ఉన్నారో ప్రతి వాళ్ళని కూడా ఇంట్లోంచి బయటికి తీసుకొచ్చి ఇందులో కలుపుకుని మంత్రి గారి ఆధ్వర్యంలో దీని కళ్యాణ మండపం హాస్టల్లో కట్టడానికి మేము కృషి చేస్తామని, ఖచ్చితంగా దీనికి ఇంకా సరిపోకపోతే ఎక్స్టెన్షన్ కూడా మంత్రి గారి ద్వారా దీన్ని సాధించి మేము నిలబెట్టాలని కోరుకుంటూ దీన్ని ఆశీర్వచనాలు మాకు ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే దుర్గేష్ గారికి కూడా, అలాగే కలెక్టర్ గారికి, మా పార్లమెంట్ మెంబరు పురంధేశ్వర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.